Hello everyone, welcome to Our Guide ICS. In previous video, we have discussed about the strategy to be adopted in order to utilize these 3 months, that is October, November and December effectively in your group 1 preparation. As part of that strategy, today we will discuss the explanation of syllabus with the help of previous year questions. Okay. In mains of group 1, there are 5 papers which are merit based. Remaining paper is qualifying in nature. First paper is related to essay. Second paper consists of Indian history, AP history. Next, geography of AP and India, both papers. Next, paper 3 consists of polity, governance and public administration. Public administration. Next, ethics and knowledge of law. Paper 4 consists of Indian economy, AP economy. Paper 5 consists of SNT, science and technology, environmental issues. Of all these subjects, essay, apart from essay, all these subjects, polity, Indian history, Indian geography, next Indian economy, SNT and environment are present in both in prelims and mains. They are present in both prelims and mains. But the subjects like governance and public administration, ethics and law, knowledge of law, AP history, AP geography and AP economy are mains specific subjects. These five subjects are mains specific subjects. Remaining subjects are prelims లో ఉన్నాయి అండ్ మెయిన్స్ లో ఉన్నాయి. సో మనం అప్ టు డిసెంబర్ ఈ మెయిన్స్ స్పెసిఫిక్ సబ్జెక్ట్లను ఫోకస్ చేయాలి. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటిగ్రేట్ చేసుకొని చదువుకోవచ్చు. నౌ ఇన్ దిస్ వీడియో వీ విల్ ఫోకస్ ఆన్ పేపర్ 3. పేపర్ 3లో ఉన్నటువంటి పాలిటీ అనేది ఆల్రెడీ ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉంది కాబట్టి సో దీన్ని మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు మనం గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి చదువుకుందాం. ఓకే, గవర్నెన్స్ దీనికి ఏదైనా ఒక సోర్స్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అనేది సబ్జెక్ట్ నేము. దీనికి ఏదైనా బుక్ ఆర్ స్టాండర్డ్ సోర్స్ ఉందా అని నన్ను అడిగితే అదే యూపీఎస్సి రిలేటెడ్ గవర్నెన్స్కి అయితే కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కంపైలేషన్ ఉంటుంది. బట్ ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 రిలేటెడ్ గవర్నెన్స్లో అయితే ఫస్ట్ చాప్టర్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి ఓన్గా నోట్స్ చేసుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ 4 చాప్టర్స్ వచ్చేసి యూపీఎస్సిలో ఉన్నటువంటి గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్తో క్లబ్ అయి ఉంటుంది. సో కంప్లీట్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అనే 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ తోటి ఏపీపీఎస్సి అదే గ్రూప్ 1లో ఉన్నటువంటి గవర్నెన్స్ని చేశారు. సో ఇది ఇటువంటి 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దీనికి మన ఓన్ నోట్స్ ఉంటేనే మనం ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్. ఓకే, హియర్ ద సిలబస్ ఆఫ్
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ ఫస్ట్ చాప్టర్. ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ పాయింట్, మీనింగ్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అసలు ఈ 3 లైన్స్, ఈ 3 వర్డ్స్ చూడండి. ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీనింగ్, వాట్ ఈజ్ మెంట్ బై పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లైక్ ఏదైనా ప్రాసెస్ ఆర్ మెకానిజమ్స్ టు రన్ ద అడ్మినిస్ట్రేషన్, టు రన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నోన్ యాజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది? వుడ్రో విల్సన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా రన్ అవుతుంది అనేది మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీనింగ్లో చూసుకుంటాం. నెక్స్ట్ నేచర్ వచ్చేసి, నేచర్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ఇట్ ఈజ్ ఆఫ్ ఇంటిగ్రల్ నేచర్ అండ్ మేనేజియరల్ నేచర్. ఇంటిగ్రల్ నేచర్లో వచ్చేసి ఆల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇంటిగ్రల్ నేచర్. ఓన్లీ టాప్ లెవెల్లో ఉన్నటువంటి మేనేజర్స్ లెవెల్లో కన్సిడర్ చేస్తే దాన్ని మేనేజరియల్ నేచర్. అంటే దీన్ని ఇన్ డీటెయిల్గా చదవాలి, బట్ సింప్లీ ఐఎమ్ నేనేం చెప్తున్నా అంటే పైన చెప్తున్నా. సో నేచర్ అన్నప్పుడు ఇంటిగ్రల్ నేచర్ ఎలా ఉంటుంది, మేనేజరియల్ నేచర్ ఎలా ఉంటుంది అనేది చదవాలి. నెక్స్ట్ స్కోప్ వచ్చేసి, స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు యాజ్ ఏ డిసిప్లిన్గా చదవాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక డిసిప్లిన్ అని చదివితే ఎలా ఉంటుంది స్కోపు, యాజ్ అన్ యాక్టివిటీగా ఎలా ఉంటుంది, ఒక యాక్టివిటీగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్కోప్ ఎలా ఉంటుంది, డిసిప్లిన్ పరంగా ఏ విధంగా ఉంటుంది అనేది మనం చదవాలి. నెక్స్ట్ ఎవల్యూషన్ ఇన్ ఇండియా. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏ విధంగా ఎవల్యూట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ ఇండియాలో మౌర్యన్స్ టైంలో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. నెక్స్ట్ గుప్తన్స్ టైంలో డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. నెక్స్ట్ మొఘల్స్ టైంలో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఫార్మలైజ్డ్ స్ట్రక్చర్గా మార్చారు. ఇన్ దిస్ వే ఎవల్యూషన్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా రూపాంతరం చెందిందనేది ఈ ఎవల్యూషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా అనేది మనం చదువుకుంటాము. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఐడియాస్ ఇన్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర. కౌటిల్య ఈజ్ ఏ కాంటెంపరీ ఆఫ్ చంద్రగుప్త మౌర్యన్ ఎంపైర్లో కౌటిల్య అనే ఆయన ప్రామినెంట్ ఫిగర్. సో ఆయన రాసినటువంటి అర్థశాస్త్రలో మనకు అడ్మినిస్ట్రేటివ్ ఐడియాస్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సప్తాంగా థియరీ అని ఆయన ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. ఆ థియరీ ద్వారా మనం ఒక గవర్నమెంట్ని రన్ చేయాలంటే ఎటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కావాలనేది 300 BC 230 BC ఆ టైంలోనే ఆయన చెప్పారు. అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగోనే అర్థశాస్త్రాలు ఎటువంటి గవర్నమెంట్ రన్ చేయడానికి ఏమేం కావాలనేది అర్థశాస్త్రాల్లో పొందుపరిచారు. అండ్ అట్ ద సేమ్ టైం కౌటిల్యాస్ యొక్క ఐడియాస్ లైక్ వెల్ఫేర్ స్టేట్ని ఏ విధంగా మనం రన్ చేయాలి, లేదా ఆయన ఐడియా కరప్షన్ మీద ఎటువంటి ఐడియాస్ ఉండేవి, అవన్నీ కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రంలో ఉన్నాయి. సో అందులో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఐడియాస్ ఏమైతే ఉన్నాయో అవి కాంటెంపరీగా ఏ విధంగా రిలవెన్స్ ఉందనేది మనం ఈ టాపిక్లో చదువుకోవాలి. నెక్స్ట్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఇంపాక్ట్ ఏమిటి? మొఘల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్స్ యొక్క అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రెజెంట్ స్మార్ట్ సిటీ మిషన్ కావచ్చు, PWD వర్క్స్ కావచ్చు, ఇవనేవి అప్ టు సర్టెన్ పర్సంటేజ్ అనేది, అప్ టు సర్టెన్ పాయింట్ అనేది మొఘల్స్ యొక్క అర్బన్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి ఉంటుంది. లైక్ ఆగ్రా రీజియన్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అనేది మొఘల్స్ టైంలో ఫామ్ అయింది. సో అటువంటి అడ్మినిస్ట్రేషన్ అనేది మొఘల్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపించింది అనేది ఈ టాపిక్లో చదువుతాం. నెక్స్ట్ లెగసీ ఆఫ్ బ్రిటిషర్స్ యొక్క రూల్లో మన ఇండియాకు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా మారింది. ఇట్ ఈస్ కంప్లీట్లీ హిస్టరీ పర్స్పెక్టివ్ని అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్కి
లింక్ చేసుకొని చదవాలి. ఇట్ ఈస్ కంప్లీట్లీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అడ్మినిస్ట్రేషన్. ఈ బ్రిటిషర్స్ టైంలో మనకి ఏ విధంగా లైక్ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అనేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ కావచ్చు, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ లైక్ ల్యాండ్ రికార్డ్స్ పెట్టుకోవడం కావచ్చు, సర్వేయింగ్ కావచ్చు, అవన్నీ బ్రిటిషర్స్ టైంలోనే వచ్చింది. నెక్స్ట్ జ్యుడిషియల్ సిస్టంలో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ కావచ్చు, సిఆర్పిసి కావచ్చు, అవి ఇప్పుడు రీసెంట్గా చేంజ్ చేశారు, బట్ ఈ బ్రిటిషర్స్ టైంలోంచే మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ లోకల్ గవర్నెన్స్, లార్డ్ రిప్పన్ అనే అతను లోకల్ గవర్నెన్స్ కూడా తీసుకొచ్చారు. అంటే మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్కి బ్రిటిషర్స్ ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేశారన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుకోవాలి. ఒకసారి మనం ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఇది 2020లో అడిగిన క్వశ్చన్స్. డిఫైన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఎవల్యూషన్. అంటే మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా, మీనింగ్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఎవల్యూషన్ ఇన్ ఇండియా. ఇది కంప్లీట్గా మనకు సిలబస్లో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్. అంటే మనకి ఇది కంప్లీట్గా సిలబస్లో ఉన్నదే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ద అడ్మినిస్ట్రేటివ్ ఐడియాస్ ఆఫ్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర అండ్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్. కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రాలో ఏవైతే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఐడియాస్ ఉన్నాయో దానిని వర్సెస్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెన్షియేట్ చేయాలి. లైక్ వీళ్ళ టైంలో సెంట్రలైజ్డ్ ఉందా, వీళ్ళ టైంలో సెంట్రలైజ్డా డీసెంట్రలైజ్డా, అదే అర్థశాస్త్రాల్లో రిలీజియన్కు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, మొఘల్స్ రిలీజియన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండేది, వీళ్ళ టైంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండేది, అప్రోచ్ టు గవర్నెన్స్ డ్యూరింగ్ అర్థశాస్త్ర ఎలా ఉండేది, అప్రోచ్ టు గవర్నెన్స్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేది అనే పాయింట్స్ను నువ్వు కంప్లీట్గా డిఫరెన్షియేట్ చేస్తూ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కౌటిల్యాస్ అర్థశాస్త్రకు మొఘల్ అడ్మినిస్ట్రేషన్కు డిఫరెన్స్ 2020లో అడిగాడు. మేబీ ఫ్యూచర్లో కౌటిల్యాస్ అర్థశాస్త్రకి బ్రిటిష్ రూల్కి డిఫరెన్స్ అడగచ్చు, నెక్స్ట్ రాబోయే టైమ్స్లో అడగచ్చు, లేదా మొఘల్ అడ్మినిస్ట్రేషన్కి బ్రిటిష్ రూల్కి అడగచ్చు. సో ఒక క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్స్లో ఒక క్వశ్చన్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు నెక్స్ట్ అవి అడగడానికి స్కోప్ ఉంటుంది. సో అలాగా మన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ హ్యాస్ బీన్ క్రిస్టలైజ్డ్ ఇన్ కౌటిల్యాస్ ఐడియాస్ బిఫోర్ ఇట్ కేమ్ టు బి ఎన్విజన్డ్ ఇన్ ద వెస్టర్న్ యూరోప్. ఎగ్జామైన్ దిస్ స్టేట్మెంట్. ఇది 2023లో అడిగింది. హియర్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర, కౌటిల్య అర్థశాస్త్రాలో వెల్ఫేర్ స్టేట్ అనేది, కౌటిల్య వెల్ఫేర్ అనేది డిఫైన్ చేశాడు. ఇంకో థీరీ ఉంది, యోగక్షేమ ఆఫ్ కౌటిల్యాని యొక్క యోగక్షేమ అనే పొలిటికల్ థీరీలో వెల్ఫేర్ స్టేట్ని డిఫైన్ చేశాడు. బట్ ఇది ఎప్పుడు డిఫైన్ చేశాడు? 3rd century BCలో డిఫైన్ చేశాడు, 3rd century BC. బట్ మేజర్ పీపుల్ ఏమంటున్నారు, వెల్ఫేర్ స్టేట్ అనేది వెస్టర్న్ యూరోప్లో వచ్చింది, వెస్టర్న్ యూరోప్లో ముందుగా వచ్చింది అని చెప్తారు. బట్ ఈ వెస్టర్న్ యూరోప్లో వెల్ఫేర్ స్టేట్ అనేది ఎప్పుడు వచ్చింది? పోస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దట్ ఈజ్ ఇట్ ఈజ్ నియర్లీ 13th to 14th century. ఆ టైంలో అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఆ టైంలో వచ్చింది. అంటే మనకు 13th century బీసీలో 3rd century BCలో కౌటిల్య అనే పర్సన్ వెల్ఫేర్ స్టేట్ గురించి డిఫైన్ చేశాడు. బట్ వెస్టర్న్ యూరోప్లో ఉన్నటువంటి వెల్ఫేర్ స్టేట్ అనేది ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీనిని ఎగ్జామైన్ చేయాలి. సో ఇది 2023 క్లియర్లీ కౌటిల్యుని అర్థశాస్త్ర ఐడియాస్ అనే కౌటిల్యాస్ అడ్మినిస్ట్రేటివ్ ఐడియాస్ ఇన్ అర్థశాస్త్ర అనేది ఇక్కడ అడిగాడు. నెక్స్ట్, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ప్రెజెంట్ డే ఇండియన్ బ్యూరోక్రసీ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్. ఇన్ దిస్ కంటెక్స్ట్
ఎక్స్ప్లెయిన్ ద ఎవల్యూషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. మనం ముందుగానే చెప్పినట్టు బ్రిటిష్ రూల్ యొక్క ఇంపాక్ట్, బ్రిటిష్ రూల్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనే దాంతో చదివినప్పుడు ఇది క్లియర్గా చూడండి. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ బ్యూరోక్రసీ, ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఇండియన్ బ్యూరోక్రసీ, దట్ ఈజ్ మేబీ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సెంట్రలైజ్డ్ బ్యూరోక్రసీ కావచ్చు, జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాయి. సో ఈ సివిల్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. కంప్లీట్గా ఈ పాయింట్ కూడా సిలబస్లోనే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇది 2025 వెరీ రీసెంట్ క్వశ్చన్. ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ గుప్తా డైనస్టీ వాజ్ ఇన్ మెనీ వేస్ సిమిలర్ టు దట్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. డిస్కస్ ద కీ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్. గుప్తా డైనస్టీ అండ్ మౌర్యన్ డైనస్టీ. ఇక్కడ మన పొలిటికల్ డిఫరెన్స్ ఏం అడగట్లేదు, ఇక్కడ జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ అడుగుతున్నారు. లైక్ మౌర్యన్ టైంలో సెంట్రలైజ్డ్ ఉన్నది, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. గుప్తన్ టైంలో డీసెంట్రలైజ్డ్ ఉన్నది. ఇది డిఫరెన్సెస్. సిమిలారిటీస్ కూడా ఇదే విధంగా రాసుకోవచ్చు. లైక్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రామినెంట్గా ఉన్నది, ఇక్కడ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది లెస్ ప్రామినెంట్. అలా మనం డిఫరెన్సెస్ రాసుకోవచ్చు. సో ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ మనకు ఎవల్యూషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎవల్యూషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఎవల్యూషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా ఆ సిలబస్ మీద ఉంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఉన్నటువంటి ఏ ఐడియాస్ ప్రెజెంట్ సిస్టంలో కూడా ఉన్నాయి. లైక్ ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు. నెక్స్ట్, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కావచ్చు, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ కావచ్చు, జుడిషియల్ సిస్టమ్ కావచ్చు, జుడిషియల్ సిస్టమ్ లైక్ ఐపీసీ, సిఆర్పిసి అవి కావచ్చు. నెక్స్ట్ ఇంకా ఏంటి, లోకల్ గవర్నెన్స్ కావచ్చు. ఇవి అన్నీ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించారు. ఇలా ఒక 5-6 పాయింట్స్ విత్ ఎగ్జాంపుల్స్ లైక్ సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ అని రాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఐపీఎస్ సిస్టమ్ ఆఫ్ ప్రెజెంట్ ఇండియన్ బ్యూరోక్రసీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్, భారతీయ న్యాయ సంహిత ఐపీసీ, సిఆర్పిసి are the codes which are dated back to British administration. 73rd and 74th constitutional amendment acts are passed in, even though in 1992 the concept of local governance was introduced during the British times. ఈ విధంగా మనము రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ చాప్టర్ రిలేటెడ్ సిలబస్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి అంటే, ఈ త్రీ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి మీకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, కౌటిల్యాస్ అర్థశాస్త్ర అనేది టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మస్ట్ అండ్ షుడ్. ఒక ఇయర్ కాకపోయినా ఇంకొక ఇయర్ ఇస్తున్నాడు. నెక్స్ట్, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నెక్స్ట్, మొఘల్ అడ్మినిస్ట్రేషన్. ఇవి చదివిన తర్వాత లాస్ట్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టాపిక్ చదువుకోవాలి. అంటే లైక్ ఈ 3 టాపిక్స్ అనేది 1 ఇయర్ కాకపోయినా 1 ఇయర్ వస్తుంది. ఈ టాపిక్ అనేది ఒక్కసారి మాత్రమే అడిగారు. సో దీనిని వదలకూడదు, బట్ లాస్ట్ ప్రిఫరెన్స్గా పట్టుకోవచ్చు. కౌటిల్యాస్ అర్థశాస్త్ర అనేది చాలాసార్లు రిపీట్ అవుతుంది, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కూడా రిపీట్ అవుతుంది. సో ఇన్ దిస్ వే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిలబస్ని మనం చూసుకొని మనం ఏ టాపిక్ ముందు చదవాలి, ఏ టాపిక్ తర్వాత చదవాలి, లేదా ఏ టాపిక్ హై ప్రయారిటీ ఇవ్వాలి, ఏ టాపిక్ లో ప్రయారిటీ ఇవ్వాలనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఇట్ ఈజ్
Now coming to chapter 2 of గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఈ చాప్టర్ 2లో వచ్చేసి గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ వేరియస్ సెక్టార్స్. గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్. ఇంటర్వెన్షన్స్ ఈజ్ నథింగ్ బట్ స్కీమ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టార్స్ లైక్ హెల్త్ సెక్టార్లో ఏమేమి స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కావచ్చు. నెక్స్ట్ ఇన్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ లైక్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, సర్వశిక్షా అభియాన్, ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్, పిఎం శ్రీ స్కూల్స్ కావచ్చు. ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ రిలేటెడ్ లైక్ అటల్ పెన్షన్ యోజన ఆర్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కావచ్చు. ఇవన్నీ గవర్నమెంట్ పాలసీస్, ఇంటర్వెన్షన్స్ అండ్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టార్స్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ గవర్నమెంట్ అనేది ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్ ఆఫ్ దట్ గవర్నమెంట్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్లో కావచ్చు లేదా ఫార్ములేషన్లో కావచ్చు. ఆ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయాలి. అట్ ద సేమ్ టైం ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి మెజర్స్ సజెస్ట్ చేయాలి. ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు గవర్నమెంట్ స్కీమ్స్. అవి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది కంప్లీట్గా ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ 2020లో క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మేజర్ గవర్నమెంటల్ ఇంటర్వెన్షన్స్ ఇన్ సోషల్ సెక్టార్ విత్ రెఫరెన్స్ టు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. మనం ముందే డిస్కస్ చేసాం హెల్త్ ఎడ్యుకేషన్లో. లైక్ నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, న్యూట్రిషనల్ మిషన్ కావచ్చు, నేషనల్ క్యాంపెయిన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ కావచ్చు, నేషనల్ మలేరియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కావచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్లో వచ్చేసి సర్వశిక్ష అభియాన్ కావచ్చు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, మిడ్ డే మీల్ స్కీమ్ కావచ్చు, పిఎం శ్రీ స్కూల్స్ కావచ్చు, ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు. ఇవన్నీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్. ఈ ఇంటర్వెన్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. ఇది 2020లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ గవర్నమెంట్స్ ఇంటర్వెన్షన్ ఇన్ డెవలప్మెంట్ హ్యాస్ సీన్ ఎ లాంగ్ వే ఆఫ్ impressive outcomes in India. In this connection, discuss the Atmanirbhar Bharat aimed at making India self-reliant. అంటే ఇది కంప్లీట్లీ రిలేటెడ్ టు వన్ స్కీమ్, దట్ ఈజ్ ఆత్మనిర్భర్ భారత్. అంటే ఈ ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఇండియాలో మనం ప్రొడక్షన్ అనేది మన ఇండియాలోనే చేసుకోవాలి. స్వదేశీ గూడ్స్ అనేవి మనం ప్రమోట్ చేసుకోవాలి. స్వదేశీ అనే కాన్సెప్ట్ కోసం తీసుకొచ్చినటువంటి ఆత్మనిర్భర్ భారత్ ఇండియాను ఏ విధంగా సెల్ఫ్ రిలయంట్ చేస్తుంది అని కంప్లీట్గా ఆత్మనిర్భర్ భారత్ అనే పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ క్వశ్చన్ 2023లో అడిగారు. నెక్స్ట్ రీసెంట్లీ కంప్లీటెడ్ 2025లో ఏమడిగారో చూడండి. 2 క్వశ్చన్స్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ వైటల్ సెక్టార్ ఫర్ బూస్టింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ నేషన్. హైలైట్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఎడ్యుకేషనల్ పాలసీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. దట్ ఈస్ కంప్లీట్లీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్, లైక్ ఇందులో తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏంటివి, వాటిని క్లియర్గా హైలైట్ చేయమని క్వశ్చన్ అడిగాడు. మనం ముందుగానే చెప్పాం కదా, వేరియస్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ సెక్టార్స్ అన్నప్పుడు హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ రిలేటెడ్ క్వశ్చన్ 2 times అడిగాడు. సో ఎడ్యుకేషన్ విత్ పాలసీస్ అండ్ స్కీమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. Although policies are formulated by the departments or prepared by the experts, the results often fall short of expectations. ఈ పాలసీస్ అనేవి డిపార్ట్మెంట్స్ ఫార్ములేట్ చేసిన పాలసీస్ అనేవి ఒక ఎక్స్పర్ట్స్ తయారు చేస్తారు. కానీ ఎందుకు బట్
అవి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావట్లేదు. వాట్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ గ్యాప్ బిట్వీన్ ద పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఇది ఇక్కడ అడిగింది ఏంది, వాట్ ఆర్ ద ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ రిలేటెడ్ టు పాలసీ ఫార్ములేషన్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది క్లియర్గా అడిగాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది. మనం ఇప్పుడు 2 చాప్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ డిస్కస్ చేసాము. ఇందులో డిస్కస్ చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అనేది సిలబస్లో ఉంది. అర్థమైందా? అవుట్ ఆఫ్ సిలబస్ ఎక్కడా వెళ్ళట్లేదు. సో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి మనం సిలబస్ని చూసుకొని, సిలబస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ను మైండ్లో పెట్టుకొని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అర్థం చేసుకొని, అందులో అడిగినటువంటి డైమెన్షన్స్ అన్నింటికి మనం నోట్స్ రాసుకొని రెడీగా ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్కు మనం సిద్ధంగా ఉన్నట్టు. ఇప్పుడు ఈరోజు మనం 2 చాప్టర్స్ డిస్కస్ చేసాము. ఇన్ నెక్స్ట్ వీడియోస్ రిమైనింగ్ 3 చాప్టర్స్ కూడా కంప్లీట్ చేస్తాను. గవర్నెన్స్ని నెక్స్ట్ 2 to 3 వీడియోస్లో గవర్నెన్స్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మనం ఏ విధంగా చదువుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏమి సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం. జస్ట్ అవుట్లైన్ మీరు ఏ విధంగా చదువుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో డైమెన్షన్స్ ఏమున్నాయి, ఆ డైమెన్షన్స్ని యూజ్ చేసుకొని మనం నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉందండి, ఈ క్వశ్చన్ కాపీ చేసుకొని చాట్ జీపీటీలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినప్పుడు ఒక స్ట్రక్చర్డ్ వే ఫార్మాట్లో ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ఫార్మాట్లో క్లియర్గా మనకు ఆన్సర్ ఇస్తుంది. అందులో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మీరు నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ వేరియస్ వెబ్సైట్స్లోకి వెళ్ళి స్కీమ్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అని కొట్టండి, అక్కడ కొన్ని వస్తాయి. నెక్స్ట్ అవి అందులో మంచి పాయింట్స్ ఏవి నోట్ డౌన్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఒక టాపిక్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము మీకు ఓన్ నోట్స్ అనేది రెడీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ నోట్స్ మీకు ఎక్కడ దొరకదు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఆన్ యువర్ ఓన్. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏ విధంగా అడిగారు, సో ఈ ఇయర్ ఒక రకంగా అడిగితే నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా అడగబోతున్నాడని అర్థం చేసుకోవాలి ముందే. లైక్ ఎలా అంటే ఒక ఫస్ట్ ఇయర్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర అండ్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ అడిగాడు. ఫ్యూచర్లో మేబీ ఫ్యూచర్లో అర్థశాస్త్రకు వర్సెస్ బ్రిటిష్ రూల్ అడగచ్చు, లేదా బ్రిటిష్ రూల్ వర్సెస్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ అడగచ్చు. అంటే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మొఘల్ వర్సెస్ అర్థశాస్త్ర అనే క్వశ్చన్ అనేది ఇచ్చారు. సో దాన్ని బట్టి ఫ్యూచర్లో ఇటువంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి. అప్పుడే మన నోట్స్ అనేది కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. అటువంటి బౌన్సర్స్ లేదా డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఈజీ వేలో ట్యాకిల్ చేయొచ్చు. సో మై సజెషన్ ఈజ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. అందరూ ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలో అందరూ కొంచెం రిలాక్స్డ్గా ఉంటారు. ఆ రిలాక్స్డ్గా ఉన్న వాళ్ళకంటే మనం ముందుగా ఉండాలి అంటే మనం ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఈ గ్రూప్ వన్ రిలేటెడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కోసం కావచ్చు, ఏవైనా ప్రీవియస్ ఇయర్ కంపైలేషన్స్ కోసం కావచ్చు, సిలబస్ పీడిఎఫ్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, లాంటివి పీడిఎఫ్స్ కావాలి అంటే ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 ప్రిపరేషన్ కోసము ఎవర్ గైడ్ ఐసిఎస్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. కైండ్లీ జాయిన్ ద గ్రూప్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ Our Guide ICS. Share this video to your friends or colleagues who are preparing for Group 1 examination. Please like, share and subscribe Our Guide ICS. Thank you so much for watching. Thank you.